అత్తమ్మ కళ్ళు ఎట్లుంది? సూపర్ ఉంది. సూపర్ ఉంది కానీ నువ్వు ఈ తాళాల కచ్చి కళ్ళు తాగుడేంది? అంటే మొగోళ్ళు తాగుడికే రూల్ ఉంది కానీ ఆడవాళ్ళు తాగుడికి రూల్ లేదా? సురా 30 కోట్ల దేవతలే తాగుతుండ్రు. నీ వశం ఎంత, నా వశం ఎంత? అత్తమ్మ నువ్వు ఇట్లా కళ్ళు తాగుతా నీ పానం ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయితే ఖరాబ్ కానీ రాళ్ళుడు. చెప్పుకుంటేనో మానం పోద్ది, చెప్పకుంటేనో పానం పోద్ది. నా కొడుకు లేని రోగం వచ్చింది. రోగమా? కుంపదీసి ఏడ్స్ అయితే కాదుగా? గట్లంటావు పిల్లగా ఏడ్సాని. మరి ఏమైంది? ఏమంటివి ఇంట్లో వస్తువులు లేపైన టిఫిన్ చేయమందు. ఎంత మాట. ఇది క్షత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. అట్టి భరద్వాజుని జననం ఎట్టిది, అట్టి గుత్సాకరమైన సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిది కదా. నీది ఏ కులము, నీ అయ్యదే కులము, మీ పెద్దవాపుదే కులము. నీ భర్త గంగయ్య ఏ కులము, నీ గంగయ్య కడుపులో పుట్టిన నాది ఏ కులము. దుకాణంలో పోయి చక్కెర పాలు చాపత్త తీసుకొచ్చి ఇంట్లో పొయ్యి మీద అర్ధగంట మరగ పెడతలే కదా చాయ్ అయ్యేది. కూర అందువా. కూరగాయలు తెచ్చి కడిగేసి ఆకు మసాలా గసగసలేసి అర్ధగంట ఉడకబెడుతున్నాయి కదా కూర అయ్యేది. బావ నెంబర్కి యాక్టింగ్ చేస్తుండే అత్తమ్మ. అది యాక్టింగ్ కాదు అల్లుడు, ఆయనకు ఉన్న రోగమే గట్లుంది. యాక్టింగ్ కాదా? మరి ఏమైంది అన్నట్టు? ఏం పాడో, నేను ఏదన్నా పని చెప్పినా, నేను కొట్టినా తిట్టినా ఆయనకి పూనకం అవుతుంది. గట్లా గిట్లా పూనకం వస్తుందంటే దయ్యం గిట్లా పట్టవచ్చు మరి. మొన్న నాకు జ్వరం వచ్చినప్పుడు మా బావ గుండెకి తీసుకెళ్ళిపోయింది. మరి రేపు బావని గుండెకి తీసుకుపోదాం. సరే అల్లుడు తీసుకుపోదాం. ఆడు ఏమంటే నా మైండ్ పని చేయకనే నేను ఇక్కడికి వచ్చి కళ్ళు తాగుతున్నా మండు వల్ల. సరే మరి తీసుకుపోదా బావ. సరే తీసుకుపోదాం. పది అవుతుందా? ఏమో ఏ ఒక్కటి 2 అయిందని నేను అనుకుంటా. అవా వచ్చింది సరిపో. అన్నం వండది మంట వండది తిరగబోతుంది. నాన్న మచ్చ నీళ్ళు కూడా నీళ్ళు కూడా సాధన అవుతుందా నీకు? పొద్దున నువ్వు ఎందుకో సరే మరి చస్తే నువ్వు చస్తావు, నేను చూస్తా. అవురా ముఖం కడుక్కోకరా తింటున్నారా? బాడకా ముఖం అన్న కడుక్కుంటే అందరా అడవిలో పెద్ద పులి ముఖం కడుగుతా? ఓ పులిది వలిగిపోయింది తీయి. ఆ ముఖం అయితే కడుక్కో, బాడకావు నేను వచ్చే వరకల్లా. నీకు మానవ సిగ్గు పెట్టలేదా దేవుడు? ఒక్కొక్క పోరగాళ్ళు ఇంట్లో ఎన్ని పనులు ఎత్తుర్రు, ఎన్ని ఎత్తాన్రా. అవురా నాకే ఉన్నావురా బంగారు కొడుకు, నీ కొడుకు అగ్గిదాలుగా. ఓ మహర్షి, ఓ మహాత్మా, ఏది నిత్యం, ఏది నరకం, ఏది జీవం, ఏది మృత్యు, ఏది ఏకం, నీది నాది ఏకమేకం, ఏది చీకటి, ఏది వెలుతురు, ఏది గాలి, ఏది నిప్పు, ఏది నీరు. ఓ మహాత్మా, ఓ మహర్షి, ఏది పసుపు, ఏది నలుపు, ఏది ఎరుపు, ఏది బ్లాకు. ఓ మహాత్మా, ఓ మహర్షి, ఓ మహాత్మా, ఏది స్వప్నం, ఏది గమనం. ఓ మహర్షి. నా కొడుకు కమలాసం మూనినట్టున్నాడు. పందు పనాన మంచాల వంట పెడతా. ఓ మహర్షి, ఓ మహాత్మా, ఆత్మా. అవు బా, మీ గురించి అత్తమ్మ బాగా రంది పెట్టుకున్నదే. నీకు పూనకం వస్తుందని పొద్దుగాలు ఎత్తున మా ఇంటికి వచ్చింది. అది అరే అది ప్రశాంతంగా ఉంటుందిరా, నన్ను ప్రశాంతంగా ఉండనిది. ఇంకా నాతో అవుతుందని పూనకాలు అది గ్లామింగ్ ఎత్తున్నా. ఇక అది మర్చిపోర్రా ఇప్పుడు ఏం తీయకురిపిస్ అన్న. ఎప్పటికున్నా తెలిసేదేనే, చెప్పుతేందే ఎన్ని రోజులు దాచి పెడతావు? తెలిసిన వరకు చూసుకునేది తీయలేవు పోయి. ఇట్లా తాగే బదులు అత్తమ్మ చెప్పినట్టు ఏదో ఒక పని చేస్తే అయిపోతుంది కానీ నువ్వు. అరే నువ్వు ఇంట్లో మీకు నీ తాగిపించింది తినా మామనా బాగా అట్లా అనకు బాగా చేస్తున్నావు నువ్వు నన్ను. సారీ బాగా తప్పైంది బా.
బీరు అయిపోయమన్నాను బీరు అయిపోయిర్రా బావా మొట్టుకు మొట్టు వాడాను 2 చేతులు నేను దాయే అట్లా రా నేను ఒకటే సిప్పు తాగుతాను మొక్కున్నారా మిగతా బీరు మొత్తం అయిపోయాక సిరొక్కలు అయిపోయారు ప్లీజ్ ఏమనుకోకూడదు లేకపోతే అప్పటికే వీకూరు రా బాబా అయిపోయారు తాగి గులాబీ పెట్టరారా తాగిపిచ్చి పెట్టరారా తీసుకోబా ఇంత దగ్గర ఉన్నది ఇప్పుడు ఇది తాగిపిచ్చి నేను తింటే అది పిల్ల పెట్టు అవులే నీ అబ్బా మా బావతో కష్టం ఉందిరా మాది వస్తాయి అనుకుంటున్నా అదే బామ్మ అది నేను కావాలని ఎత్తలేను రా నాకు కొంచెం పని సాధ కాదు నువ్వేమన్నా అనుకో అది తప్పించుకొని మూమెంట్ చేసిన తప్ప నాకు ఇంకోటి ఏం లేదు మనం తాగుదాం తిందాం రోజు మంచిగా ఇట్లా ఎంజాయ్ చేద్దాం కానీ కొంచెం సాదా బొమ్మరి ఏమనుకున్నా మంచిగా బా సాతా అంటే ఎట్లనే ముడ్డి కింద 40 ఏళ్ళు ఉన్నాయా నీకేమన్నా ఐసు పోరానువే బండ గుద్దుతో 10 అక్కలు కావాలా అరా బాబా బాగా అమ్ముతుంది అవుతుంది నీకత్తే మేమేం చెప్తా నువ్వు పోసిరా అబ్బో అట్లా ముగ్గురం పోదాం నాకు ఒక్కని అమ్ముతావు మేమిద్దరం ఎందుకే ఏ ముగ్గురం బావా గోడు ఉన్నది గోడ అవతల ఏమి అది తప్పు అది ఎవరి ఇంటిలోనే కూర్చున్నా అది తప్పు ప్లీజ్ నేను ఆడ వేడి చేస్తాను నేను అవసరం ఉంటే నేను వేడి చేస్తా అమ్మాయి ప్లీజ్ నాకు ఒక్కని అమ్మదు అరే మా బావేంద్ర ఇద్దరిని రమ్మంటుండు నువ్వు నేర్తాడారా ఏమో నేను నాకు గదే డౌట్ వస్తుంది మరి నాకు భయం అవుతుందిరా మొన్న చూసినావా వీడియో ఎట్లా వచ్చిందో సపరేట్గా మనం ఇంటికి పంపా పట్టుకుని పంపారా మా బావ ఎట్టా నమ్మును కదరా ఇవాళకి రోజులు మంచిది అయ్యో పెద్ద వస్తుంది ఒక్కటేనా ముందు తాగిందా నీ తాగుడు పాడవాడ నీ తాగుడు చెర్రా ఓను ఇట్లా ఇంత కూడా అయితే వాళ్ళొస్తారా ఎంతగానం నన్ను వాడవచ్చావు ఈ గండం పొందల ఓను అయ్యో ఆ కూడు వారేస్తా కూడు కగ్గిరాలుగా రాదు అయ్యో రాములు ఏం పుట్టింది రాక కూడంతా వాళ్ళని చచ్చినవరా ఎట్లా పెట్టాలరా ఇప్పుడే ఉడుకుడు కన్నాం కాదురా అవురా ఓం 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 భీం భీం శంకిని వంకిని నల్ల మొక్కపడ ఇప్పటికే గిరాయి కత్తలేదంటే నువ్వేం చదువుతున్నావురా నా పానం జల్లు అన్నది ఇక్కడ మొక్కపడ సపడేకుండు ఏందక్క నువ్వు ఆషాఢం బాయ్ శ్రావణం వచ్చింది ఇప్పుడు కక్కుడు తుమ్ముడు కడుపు నొప్పి ఏముండదు ఇక గిరాకీ గింతే తక్కువ ఉంటుంది మరి ఎట్లా బతుకుర్రా భలే ఉన్నావు అక్క బతకాలంటే ఇదేనా ఇక కూలో నాలో ఏదైనా వేసుకోవచ్చు ఏమున్నది మనం కూలినాలు చేస్తామారా మనం చేసే పని ఏంటిది నువ్వు మాట్లాడే మాటలేంటి బావా నీకు దయ్యం బియ్యం పట్టిందని ఇడికి తీసుకొచ్చింది మొన్న నేను ఇడికి వచ్చినాక నా జ్వరం అంతా కమ్మైంది పిచ్చోడానికి తెలుసు కదా నాకేం లేదని బావాన్ని నీకు తెలుసు నాకు తెలుసు మీ అమ్మకు తెలియదు కదా నీకేమైందో నువ్వేం భయపడకు ఇక్కడ ఒక గుడ్డు ఇచ్చి ఒక తాయితును పోగిస్తారు అంతే ఏం చేయరు అంతగా నా పర్ఫార్మెన్స్ చూపిస్తా కూర్చోరు కూర్చోరు అమ్మ మీ సమస్య ఏందో అక్కకి ఎప్పుడు మా సమస్య నా కొడుకు మంచాలకెళ్ళి కింద పడతాడు అంత పిసి పిసి చేస్తాడు కాలువరి ఇస్తాడు అన్నం తినడు
ఓ పని చేయరంటే ఓ పని చేస్తాడు. ఏం మనసు బొత్తిగా వేరే వేరే తిరుగుతుండు. తెలంగాణక పొద్దానక రోడ్ల పొంటి తిరుగుతా అల్లొచ్చి ఇల్లొచ్చి నీ కొడుకు నువ్వు కాపాడుకో అని అంటాను. అంటికి తీసుకొచ్చినట్టు సరే అమ్మ, మీరేం భయపడకుర్రి, బాధపడకుర్రి. అక్క మీకు అంతా ఎత్తు, ఓకేనా? చేజాబ్ తోలు నువ్వే. కొరుకు కొరుకురా. పుల్ల ఉందా? నిమ్మకాయ పుల్లగా ఉండకపోతే తీయగా ఉంటుందా? ఇట్రా ఇట్రారా. దగ్గర కూర్చో. ఆడాదైతుంది ఈ మీదికి వచ్చి నేనున్నా. మంచి కాడికి వచ్చినావు నువ్వు. నీ కొడుకు మంచిగా అవుతాడు. మల్లత్తా అరే ఏందిరా అడుగు అంత యాక్టింగ్ చేస్తుంది. మనకంటే సూరత్ గాడు ఉన్నాడు. ఏందిరా నా పానం జల్లు ఉందిరా. మస్తు నాటకాలు చేస్తున్నాక అవ్వా తెలుసుకురా వేరే పేరు తీసుకొచ్చి పుల్లు పొలు కొడుతున్నది ఇష్టం వచ్చినాడు. బాబా ఇదే నయ్యమే. మీ అవ్వకు తెలిసిందనుకో నేను బొంద పెడుతుంది. ఆయన అత్తే నువ్వు అత్త బాబా నేను లేనా? కొడుగుడ్డు నైట్ దాకా ఆమ్లెట్ అవ్వా నీ కొడుకు పట్టింది ఆషామాష దయ్యం కాదు, కొరివి దయ్యం పట్టింది. అది సర్వసాండంగా పోదు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ వ్యక్తికి నువ్వు సిద్ధమేనా? సిద్ధమే. అన్నీ గుంజకు గట్టేసి 110 దెబ్బలు చీపిరి దెబ్బలు కొట్టాలి. అట్లయితే అది పోతుంది. అట్లా కూడా పోలేదనుకో గుంజకు గట్టి తలకాయ అల్లాడదీస్తా, దాన్ని ఓగొడతా. నువ్వు దానికి సిద్ధమేనా? సిద్ధమే. సరే అట్లయితే 2016 ఇయ్యి. ఆడన్ని సిద్ధం చేస్తాడు. నువ్వు అన్ని గుంజకు కట్టేసి ఉంచురా. సరే అక్క. నేను అత్తా పో. ఇప్పుడు పోతే కొట్టకూరి మా బావ నాకు బావా. ఇన్ని కొడితే నీకు ఆపత అవుతుందేందిరా? నువ్వెందుకు కొరుతున్నావు? అంటే మా బావకు బద్ధకం ఎక్కువ. అయితే నీకు 4 కావన్నా? తప్పైంది. నీ పని తెప్పించుకొని ఇట్లా నాటకం ఆడే నాకేం రోగం లేదే. నీ కాలు మొక్తానే. ఎంత పాపం చేసిండ్రు. కసీపు రిటీరియే